పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. రామారావు గారు అంటే అంత ఇష్టం, దేవుడిలా చూస్తారు. అయితే మీరు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారితో. కృష్ణ గారు మహానుభావుడు. ఉమ్. నాకు 8 సినిమాలు చేశాను. అన్ని అద్భుతమైన పాత్రలు, మంచి అటువంటి కాంబినేషన్ ఉంటుంది. హీరో మళ్ళీ రాడండి ఇంకా. ఉమ్. అంత ఓపెన్ హార్టెడ్, అంత కల్మషం లేని వ్యక్తి, రాజకీయాలు లేని వ్యక్తి, ఈ చాడీలు చప్పు ఇవి ఏం పట్టించుకోవడానికి అసలు నేను అటువంటి హీరో నేను చూడలేదు ఇంతవరకు. ఉమ్. కనవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు అక్కడ. కృష్ణదాస్ గారు సరదాగా ఉంటాడు, సోనబాబు సరదాగా, ఈయన అలా కాదు. ఈయన బాలశంకరుడు. రామారావు నెక్స్ట్ బాలశంకరుడు ఈయనే. ఆయన సరదాగా జోకులు వేసేసి ఒకసారి ఇబ్బంది పెడుతుంటాడు ఉమ్. కృష్ణ గారు. తాతినేని రామారావు గారు డైరెక్టరు, ఒక రెడ్డి గారు ప్రొడ్యూసరు. అగ్ని కెరటాలు అనే సినిమా చేస్తాను. సరే. ఆయనతో ఎప్పుడు చేసిన బ్రదర్ వేషమే నేను. ఉమ్. ప్లస్ ఆయనకి ఆపోజిట్, మళ్ళీ ఇలా కొట్టుకోవటం, మళ్ళీ లాస్ట్లో ఒకటి ఇలాగే చేశానండి. ఏదన్నా ఉన్నాడు శివకృష్ణ పెట్టుకోండి, కొద్దిగా నాకు శ్రమ తగ్గుతుంది, ఫైట్లు చేస్తాడని ఎవరు అలా ఎవడన్నా ఏ హీరో అని చెప్తాడు అలాగా? ఎవరు ఏ హీరో చెప్పడు కదా, అన్నీ నాకే కావాలనుకో. సరే. ఆయన ఆ టైపు. ఉమ్. శివకృష్ణ పెట్టుకోండి, ఆయన అడగడు, మనల్ని రికమెండ్ చేయడు. ఉమ్. ఎవరన్నా వచ్చేసరి ఈ వేషానికి మీకు ఈక్వల్గా శివకృష్ణ పెట్టండి, మనోడే పెట్టండి, ఉమ్. అయితే నాకు కొద్ది శ్రమ తగ్గుద్ది అంటాడు. ఆయన తెలుసా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అని? తెలుసు, అందరికీ తెలుసు. ఏమో తెలిసేమో మరి, తెలుసా? ఎప్పుడు అడిగేవారు కాదు. అడగరు. ఎవరు ఎంతవరకు నన్ను అడగల, అదే ఉమ్. ఏ ఆర్టిస్ట్ అడగలేదు నన్ను. ఉమ్. నేను చెప్పుకోవడం తప్ప ఎవరు నన్ను అడగలేదు. ఉమ్. చెట్టియార్ బిల్డింగ్లో ఏబిఎంలో చేస్తున్నాం. ఒంటికి ఆయన 12:45కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ 3ంటికి వస్తాడు. ఉమ్. నాదేంటంటే నేను 1 o'clock ఇది లంచ్ చేసేసి నేను వెయిట్ చేయనండి. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడిగితే నాకు కోపం వస్తుంది. నన్ను ఎవడు వచ్చి రెడీ అని అడగకూడదు. ఉమ్. ఐఎమ్ రెడీ, ఎవరు రెడీ అలాగా ఉండాలి. చాలామంది ఏంటంటే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చేసి అప్పుడు మేకప్ ఎలా చేయను, చెయ్యి కడిగిన వెంటనే మేకప్ చేసేసుకుంటా, ఓకే. చేసేసుకుని కుర్చీలో అలా పడుకుంటా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను అనమాట. అంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ఉమ్. మనం ఒకళ్ళ దగ్గర మాట పడక్కర్లేదు అనే టైపు. కరెక్ట్గా 2 అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ అవ్వండి సార్ అన్నాడు. అన్నాను. కృష్ణ గారు వచ్చారు. ఎవరుగా కృష్ణ గారు రావడం అంటే ఆయన పోతకు 3ంటికి అని రాడు. నేను రెడీగానే ఉన్నాయి, మేకప్ చేసుకుని టెస్టప్ చేసుకుని. అలాగా సార్ అయితే ఓకే అని వెళ్ళిపోయాడు. 4:30 ఎంతో అయింది. ఏదో సీన్ జరుగుతుంది శారద గారికి నాకు ఎంత జరుగుతుంటే, తాతనేని రామారావు మాట ఇలా రా అన్న. డైరెక్టర్ని పిలిచాడు. ఏదో విషయం చెప్తున్నాడు. శివకృష్ణ బలివాడయ్యా అన్నాడు. ఏమంటున్నాడు నా గురించి? నా ఒక్కడితో అయితేనే సుఖం అంట, ఏ హీరోలతో సుఖం లేదంట అన్నాడు. జోకిది. కొంప అంటిపోదండి అలాగా. సార్ నేను అనలేదు సార్ అలాగా. నేను అన్నది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఆయన 2:45 దాకా రాడు, ఎందుకు తొందర పెడుతున్నావు? నేను 2:40కి అక్కడ పక్కనే కదా, సేమ్ బిల్డింగ్లో మేకప్ రూమ్లో ఉన్నాను. నేను రావడం ఎంతసేపు అని అన్నాను. అన్నమాట ఇది. అదే ఇంక చెప్పాను, మీతో యాక్ట్ చేసినప్పుడు ఈ సుఖం ఉంటుంది సార్. ఈ సుఖం ఉంటుంది సార్. మధ్యాహ్నం ఒక స్లీప్ ఒక స్లీప్ కానీ రెస్ట్ ఒక 40 minutes అది ఆయన ఎలా కన్వర్ట్ చేసాడంటే ఇలాగా కన్వర్ట్ చేసి ఇలా చెప్పాడు తాతినేని రామారావు. ఇండస్ట్రీ టాక్ బయటకు వెళ్ళిపోతే సార్ నా కొంపలు అంటుకుంటాయంటే హీ అంటే పక్క నవ్వుతున్నాడు ఆయన. అదొకటి అయిపోయింది. సరదాగా ఉండేది ఆయనతో. అబ్బా వెరీ గుడ్, మర్చిపోలేనండి. ఆయన మాత్రం మహానుభావుడు. తర్వాత నేను చేసిందే ఉన్నాయండి. ఆయన సినిమాలకి తిరిగి డబ్బులు పెట్టేవాడు. ఆయన హీరో సినిమా లాక్కుండా ఏ నిర్మాతను కష్టపెట్టేవాడు కదా. డబ్బులు ఇవ్వకపోతే ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. నేను చేశాను చాలా సినిమాలు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయిన పని చేశాను. బట్ తిరిగి డబ్బులు పెట్టాడు ఆయన. చాలా సినిమాలు ఆయన విశ్వాసం, ఆయన మొదట్లో ఆయనకి హెల్ప్ చేసిన అందరికీ కూడా ఆయన సంతకాలు పెట్టేవాడు రిలీజ్కి. నేను ఇస్తాను డబ్బు అని చెప్పి. నాది హాబీ. ఏం మనిషి అసలు లేడండి, ఇంకో హీరో లేడండి ఇంకో సినిమా ఇండస్ట్రీ. ఎవరేమనుకున్నా ఇది నిజం. సార్ ఒక చిన్న డౌట్. ప్రభాస్ గారు లాంచింగ్ టైము ఈశ్వర్ మూవీ యాక్చువల్గా ఆయన ఫాదర్గా చేయాలనుకుంటే కృష్ణరాజు గారే చేయొచ్చు, కొడుకు లాంచింగ్ కాబట్టి. బట్ ఏరి కోరి శివకృష్ణ అనే ఆ క్యారెక్టర్ కావాలని చెప్పి తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట. కాదండి, ఇది నా ఫ్రెండ్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్. అతను నాకన్నా చిన్నోడన్నా, నాకు చాలా చాలా ఇష్టడు సార్. నాలాగే కొద్దిగా ఓపెన్గా ఉంటాడు అతను. అతను ఎంత గొప్పోడంటే అతను తీసిన సినిమా అన్నిట్లో నేను ఉన్నాను. ఫస్ట్ ధ్రువ నక్షత్రం, తర్వాత ఇంకోటి ఏదో సినిమా, ధ్రువ నక్షత్రం తర్వాత రక్తతిలకం అనుకుంటా, రక్తతిలకం తర్వాత ఒక్క సినిమా ఒకటే, ఈవి సత్యనారాయణ చెవులో పువ్వు ఏదో పెట్టి తీసాను, అది తప్ప అన్ని సినిమాలు నేను ఉన్నాను.
మంచి స్నేహితుడు నాకు, చాలా వెరీ నైస్ మ్యాన్. అంటే రామానాయుడు గారికి మేనల్డ్ వర్క్స్ అవుతాడు. అవును. ఆ మేనల్డ్ అని చెప్పి అదేం ఉండదు. ఈజ్ ఏ వెరీ వెరీ నైస్ పర్సన్. తర్వాత ఏంటంటే మహాదైవ భక్తుడు, సనాతన ధర్మం అంటే పడి చచ్చిపోతాడు. ఎవరికి తెలియదు అశోక్ కుమార్ గురించి. చాలా ఇది ఈశ్వరికి మళ్ళీ నేనే మా శివకృష్ణ పెట్టుకున్నాను, అలా వచ్చింది నాకు. ఓకే. అతను ఆ వేషం రావడానికి నాకు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అశోక్ కుమార్. సార్ ఆ రోజు 2001, 2002 టైంలో మీరు చూసిన ప్రభాస్ వేరు, ఇప్పుడు మనందరం చూస్తున్న ప్రభాస్ వేరు. బాగా ఎదిగాడు కదా సార్, బాగా ఎదిగాడు. ఎంత ఎదిగినా కూడా ఎదిగినోడు ఎంత ఎదిగే కొలిది ఒదిగి ఉండాలంటారు కదా, అది నేను విన్నాను. చాలా ఒదిగి ఉంటాడని, చాలా మర్యాదగా ఉంటాడు. అది మాత్రం అందరూ చెప్తున్నారు, ఒకళ్ళు కాదు కదా, అందరూ చెప్తున్నారు. ఆ రోజు సెట్లో ఎలా ఉండేవారు సార్? ఆ రోజున ఎలా ఉన్నాడు, ఈ రోజున అలాగే ఉన్నాడు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళ తర్వాత మొన్న ఎక్కడో ఏదో కలిశాను, గగవా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అబ్బా, మీరే అని చెప్పి గవబా బ్యాన్ నుంచి దిగాడు. ఏంటి ఇలాగ వచ్చారేంటి అన్నాడు. లేదు నన్ను ఏదో పని మీద వచ్చాను, నువ్వు వచ్చావు అని చెప్పి నేను ఇలా కనపడేది అన్న. లేదు, అది మాత్రం అది అందరూ నేను చెప్పేది కాదు కదా, అతను భోజనాల దగ్గర కానీ అతని దగ్గర కానీ ట్రీట్మెంట్ కానీ ఆ మర్యాద కానీ అదే అదే కృష్ణరాజు గారి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్తారు అందరూ. సార్ అదేనండి, ఒక మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడంటే ఇదే మంచితనం అంటే. సార్ ఎందుకు ప్రభాస్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు? దేర్ షుడ్ బి ఏ రీజన్ ఇన్ ఇట్. అంటే తెలుగులో సామెత ఉండే, ఎదిగే కొలిది ఒదిగి ఉండాలని. దాని రిప్లికా ఇస్ ప్రభాస్, నేను విన్నది. అండ్ సార్ అదే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎంతసేపు కూడా మీరు నా దేశం అంటున్నారు, నా ధర్మం అంటున్నారు, ఏమన్నా చేయడం నా బాధ్యత అంటున్నారు, పేదవాళ్ళు అంటున్నారు. అసలు ఈ దేశం కోసం కానీ పక్కన ఉండే మనుషుల కోసం కానీ ఏమన్నా చేయాలి, ఈ మైండ్ సెట్ ఎలా అలవాటైంది? చెప్పాను కదా, ఇట్స్ ఓన్లీ బికాస్ మై ఫాదర్, సార్ మా తండ్రి వల్ల. ఆయన మీకు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, షామీర్పేట యువతల నుంచి మెయిన్ రోడ్ నుంచి మాది బొమ్మరాజుపేట విలేజ్ లోపలికి ఉంటుంది మా ద్రాక్ష తోట, 4.5 కిలోమీటర్స్ సొంత రోడ్డు వేసాడు. ఇవాళ 20 గ్రామాలకు అదే రోడ్డు. ఆయన మెటల్ రోడ్ అది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ గవర్నమెంట్ వేస్తానంటే ఎవరు ఒప్పుకోవాలి. మా ఫాదర్ ఇల్లు నిలబడితే అందరూ ఇచ్చేసారు. అందులో మా తాతగారు వరుస ఆయన ఇచ్చాడు. అందరూ బయట అందరూ ఇంత ల్యాండ్ ఇస్తే 4.5 కిలోమీటర్స్ రోడ్డు వేసాడు ఆయన సొంత డబ్బులతో. తర్వాత ఆర్టీసీ బస్సు పెట్టించాడు రాత్రి. ఆర్టీసీ అంతా చాలా హై ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు ఆయన. తహసీల్దార్ని వాళ్ళని ఏమయ్యాని కూడా ఆయన ఆ రేంజ్లో ఉండి బతికాడు ఆయన. ఏమైనా నాకు బస్సు అన్నాడు, దొరగారు రాజుగారు బస్సు వేస్తే అట్లాగా, మీదేమో అడివి, రాత్రి బస్సు వచ్చి అక్కడ డ్రైవర్ పడుకుంటాడు, వాళ్ళకి అన్నం నా గెస్ట్ హౌస్, నా రూము, నా భోజనం, నీకు సొమ్మేం పోయింది? మరి పొద్దున్న నేను టిఫిన్ పెడతా, కాఫీ ఇస్తాను, ఇంకేంటి మీకు ఏం కావాలి? పడుకోవటానికి బెడ్ ఇస్తా, ఇంకేంటి కావాలి మీకు అన్నాడు. అలా 1 year నడిపాడు. ఆ బస్సు రాత్రి వచ్చేసి పొద్దున్నే అన్ని ఊర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళేది. ఇక్కడ ఏం టెలిఫోన్ లేదు, మర్చిపోయి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ టెలిఫోన్ పెట్టు, ఎక్సైజ్ పెట్టు. అక్కడ మీకు షామీర్పేట యువతల ఒక 2 ఫర్లాంగుల యువతల రైట్ సైడ్ రామారావు విగ్రహం ఉంటుంది రోడ్డు, ఆ రోడ్డే మా ఫాదర్ వేసింది. చూశాను, మా తాత కూడా అలాగే ఉండేవారు అంటే నాకు తెలీదు. అది నా గొప్పతనం కదా, నేను పెరిగిన వాతావరణం. అది ఏదో నేను నేర్చుకున్నది కాదు, పెట్టింది కాదు, అది ఫాదర్ని చూసాను, అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.